మేడం షార్ట్ రెడీ అయ్యండి, డైరెక్టర్ సార్ పిలుస్తున్నారు. అరే నేను వస్తున్నాను, జస్ట్ గివ్ మీ 2 minutes. రెడీ రోలింగ్ అండ్ యాక్షన్. నాకెందుకు ఇలా జరుగుతుంది ప్రతిసారి? సిద్ధుని నా ప్రాణం కన్నా ఎక్కువ లవ్ చేశాను కదా, ఇంతలో బాధపెట్టి మోసం చేస్తాడని అస్సలు అనుకోలేదు. కానీ సిద్ధు, నేను చెప్తున్నా కదా, నువ్వు చేసిన తప్పుకి అస్సలు వదిలిపెట్టను. నేను చూపిస్తే ఏంటో, దిమ్మ తిరిగి బొమ్మ కనిపిస్తాను నీకు. ఇది నా సవాలు. సూపర్ ఐశ్వర్య, సూపర్. నెక్స్ట్ షాట్ కి రెడీ అయ్యిండు, పిలుస్తాను. ఓకేనా మేడం? ఏంటి మేడం, ఈ కొన్ని రోజుల నుంచి చూస్తున్నాను, చాలా హ్యాపీగా కనిపిస్తున్నారు. మేడం మిమ్మల్ని. సారీ. ఏంటి మేడం అలా ఫోన్లో మునిగిపోయారు? యాక్చువల్లీ నేను ఫ్రెండ్ యాప్ యూజ్ చేస్తున్నాను. దీనిలో నాకు చాలా మంది మంచి ఫ్రెండ్స్ అయ్యారు. వాళ్ళ ఎంత మంచి వాళ్ళంటే ఈ సొసైటీని ఎలా జడ్జ్ చేస్తున్నారో అని తెలుసు కదా, వాళ్ళు అస్సలు జడ్జ్ చేయరు. ఫ్రెండ్ యాపా? అదేంటి? అరే ఇది సచ్ అమేజింగ్ యాప్. అసలు ఇక్కడ ఆడియో అండ్ వీడియో కాల్ ద్వారా కొత్త ఫ్రెండ్స్ని కనెక్ట్ అవ్వచ్చు. జడ్జ్మెంట్ లేకుండా, స్ట్రెస్ లేకుండా మైండ్ రిలాక్స్ అవుతుంది. అవి కాకుండా గేమ్స్ కూడా ఉన్నాయి, లూడో, క్యారమ్స్, దమ్ స్టాట్స్ లాంటివి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఫీమేల్స్ కి గిఫ్ట్ కూడా వస్తాయి. దాన్ని రియల్ మనీ లాగా కన్వర్ట్ చేయొచ్చు. అబ్బా సూపర్ ఉంది మేడం. దీన్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి? డిస్క్రిప్షన్ అండ్ పిన్ కమెంట్ లో లింక్ పెట్టాను, క్లిక్ చేయి అండ్ డౌన్లోడ్ చేయి. సరే నేను రెడీ వస్తాను, గివ్ మీ 5 minutes. ఒరే సుబ్బు, ఏమైంది ఇంటర్వ్యూ? యాప్టిట్యూడ్ లో పోయిందిరా. అవునా? సరే పద బార్కి వెళ్దాం. లేదు, నెక్స్ట్ వీక్ ఇంటర్వ్యూ ఉంది, ప్రిపేర్ అవ్వాలి. అబ్బో పెద్ద జాబ్. సర్లేరా పదండి వెళ్దాం. ఇప్పుడు ఇంటర్వ్యూలో 8-9 రౌండ్లు తీసుకున్నారంటారా. 9 రౌండ్లు క్లియర్ చేస్తే సిటీలో అదే పెద్ద న్యూస్ అట. 9 రౌండ్లు ఏమంటే వేస్తారు కానీ 9 రౌండ్లు ఏం క్లియర్ చేస్తారా వీళ్ళు ఇంటర్వ్యూలు. పదరా. ఏమైందిరా? దొబ్బేమందే. మనకంటే అదృష్టం లేదు కానీ అప్సరా చాలా లక్కీ. ఒరే ఈ రోజుతో మన బతికి శుభం పడినట్టేనారా? భలే దొరికారా, మీకోసమే వెయిటింగ్. రండి. రాకేష్ నుండు. స్వామి సారీ చెప్పే, ఇంకా నా వెనకాల తిరగకు. మా అన్నయ్య నేను వదిలేస్తాడు. సరే పొద్దున అదేదో అయిపోయిందిలే. ఆ చెప్పడం ఏంట్రా, నువ్వు చెప్పడం చూసి నాకు క్షమించేయాలనిపించాలి. రే వీడియో తీరా. ఫీల్తో చెప్పాలా? ఓకే. అప్సరా ఐ లవ్ యూ. ఎరా వీడియో బాగా వచ్చిందా? రే ఏం చూసుకోనరా, నీకు అంత పొగరు. మీరు ముగ్గురే ఉన్నారు, నా వెనకాల 10 మంది ఉన్నారు. నిజమే, నీ వెనకాల మీ వాళ్ళు 10 మంది ఉన్నారు, కానీ మీ వాళ్ళ వెనకాల మా వాళ్ళు 10 మంది ఉన్నారు. పాస్ చెయ్యి. పాస్ ఇట్. రెండు అక్కర్లేదు, ఒకటి చాలు. ఓకే సార్. మిడ్ ఎగ్జామ్స్లో ఎవరైనా ఫెయిల్ అయితే వాళ్ళ పేరెంట్స్ని తీసుకురావాల్సి వస్తుంది. మన ముగ్గురు మనగాళ్ళు ఎక్కడ? స్వామి, చందు, మదన్, మీ ముగ్గురే. ఏంట్రా బాబు, నల్లతాచి పగకొట్టాడు నా మీద. సార్ ఏంట్రా? మిడ్ ఎగ్జామ్ కూడా ఇంత కష్టమైన పేపర్ ఇస్తే ఎలా సార్? ఏమైంది? ఈ క్వశ్చన్లు ఏం టెక్స్ట్ బుక్లో లేవు సార్. ఎక్కడికి సార్? టెక్స్ట్ బుక్ తీసుకురానికి రా. నా దగ్గర ఉంది కదా. ఇలా ఎవరా? జోకు. టెక్స్ట్ బుక్ ఇలా ఎవరా? ఇది నాది సార్, కావాలని మీరు కొత్తది కొనుక్కోండి. ముసుకొని అప్సరా ఒకసారి చూపించవా? ఈ ఎగ్జామ్ పాస్ అవ్వకపోతే మా నాన్న తందూరి ఫ్రై చేస్తారు కదా, అలా ఫ్రై చేస్తాను. నన్ను చూపించవా? నా వెంట పడకుండా చదవమని చెప్పా, ఇప్పుడు ఎంజాయ్ చేయి. అయ్యయ్యో ఏంటి మన పరిస్థితి ఇప్పుడు? తెగ రాసేస్తున్నారు ఏంట. అయ్యో బాబోయ్, తెగ రాసేస్తుంది. ఎలా? సూపర్ ఐడియా.
ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు చెలరైపోతాను, పాస్ అయిపోతా. సాయిరామ్ సాయిరామ్, ఏంటి సార్ ఇది? కొంచెం ఉంటే పోయామండి. అందుకే కాపీ కొట్టకూడదు, అప్పుడు ఎవరు డిస్టర్బ్ చేయడు. అయినట్టే మా నాన్న కొబ్బరి చెక్కినట్టు చెక్కేస్తాను నన్ను. ఇప్పుడు ఎలారా బాబు? స్వామి, గుడి గంటలు మ్రోగిన వేళ. ఇదిగో జాగ్రత్త. థ్యాంక్ యూ. రే వెళ్దామా? పద సమరానికి. సార్, వాష్రూమ్. ఎందుకురా? నైట్ హాస్టల్లో తిన్న చికెన్కి చికెన్ గున్యా పట్టుకోండి సార్, లూజ్ మోషన్స్. సరే వెళ్ళు. ఓకే సార్. సార్ నేను కూడా. నీకేమైందిరా? సేమ్ హాస్టల్, సేమ్ ఫుడ్, సేమ్ మోషన్స్. సరే వెళ్ళు. రే రే దాదా దాదా బుక్. దొరికింది. ఇది ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్, నీ అండర్ వేలు పెట్టు. ఈ సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ నా అండర్ వేలు పెడతాను. ఈ థర్డ్ క్వశ్చన్ ఆన్సర్ నీ అండర్ వేలు పెట్టు. ఒరే నా అండర్వేర్లో ప్లేస్ లేదురా. నా అండర్ వేర్లో కూడా లేదురా. తెలుసుంటే 2 వేసుకొచ్చేవాడిని. ఇప్పుడు ఏం చేద్దాం? నా అండర్వేర్లో ఖాళీ ఉంది, పెట్టమంటారా? కరెక్ట్, అండర్వేర్లో పెట్టేద్దాం. సార్, లూజ్ మోషన్స్ అవుతున్నప్పుడు అండర్వేర్లో పెట్టుకోకూడదు నాన్న, ఇలా ఇచ్చేసేయండి. మా పొట్ట కొట్టకండి సార్. గో పగిలిపోతుంది, ఇలా ఇవ్వండి. అసలు ఇటు ఎందుకు వచ్చాడు రా? రే రే స్లిప్ ఎవరా? టైం లేదు. అరే ఎవరా? ఇలా కాదు. సార్, అసలే లూజ్ మోషన్స్ అంటున్నావు, బ్యాక్ ఎత్తి రాస్తున్నావు. ఏమైనా తేడా జరిగితే వాడి పరిస్థితి ఏంట్రా? మీరున్నారు కదా సార్. రాయ్. రే చూపించరా? అయ్యాక చూపిస్తారా, వెయిట్ చేయి. స్వామి. యా సార్, మీరా? నేనే నాన్న, చాలా బాగా రాస్తున్నావుగా. థ్యాంక్ యూ సార్. ఒక్కసారి నీ పేపర్ చూసుకో. ఎలా రాసాను? అమ్మా ఐశ్వర్య, నువ్వు మంచి మనసుతో చూపించిన వీడు చూడు ఎలా రాస్తున్నాడు. ఎక్కడ మొదలు పెట్టాడు, ఎక్కడ ఆపాడు. డయాగ్రామ్ మీద డయాగ్రామ్ గీస్తున్నాడు. చూసి రాయడం కూడా రాదేరా ఎద్దవా. సార్, ఏదో పొరపాటు జరిగిపోయింది, ఇంకొక ఛాన్స్ ఇవ్వండి సార్, ప్రూవ్ చేసుకుంటాను. ఏది నీ కాపీ కొట్టడానికా? అవును సార్. చిచి కాదు సార్. నువ్వు పేపర్ ఇచ్చేసి బయటికి వెళ్ళు. సార్ మీద సెటైర్ వేయడం కాదురా. వెళ్ళు బయటికి వెళ్ళి. వెళ్ళు. అయ్యో సారీ. అమ్మని పాస్ అయిపోదామని. సార్, వీళ్ళు స్లిప్పులు చూసి తెగరాస్తున్నారు సార్. తప్పు సార్. అయిపోయి తగలెట్టాడు. వాడు కూడా రాస్తున్నాడు సార్. బయటికి వెళ్ళండిరా. ఇచ్చేసేయండి, బయటికి వెళ్ళిపోండి. లేకుండా ఇటు వచ్చేద్దా. దొల్లిరిందా? ఇంత ఎదవేంట్రా బాబు, నువ్వు సార్కి చెప్పకపోయి ఉంటే మేము పాస్ అయిపోయేవాళ్ళం. మరేం చేయమంటావు? నేను ఫెయిల్ అయిపోతానన్న బాధ కన్నా మీరు ఎక్కడ పాస్ అయిపోతారని టెన్షన్ వచ్చింది, అందుకే చెప్పేశాను. గొప్పడురా బాబు. మరి లేకపోతే మా నాన్న కాలేజీకి వచ్చా బండ బొట్లు తిడతా ఉంటే మీరు మాత్రం టీవీలో జబర్దస్త్ చూస్తుంటే చూసి ఎంజాయ్ చేద్దామనా? ఇదేంటి అలా చూస్తున్నాడు? రే మేడం నేంటి అలా చూస్తున్నావు? ఒరే నా మనసు ఇంగ్లీష్ మేడంకి ఇచ్చాను. బాధపడకలే, తిరిగి ఇచ్చేది. అది కాదురా, మేడం నీకన్నా ఏసులు పెద్దది కదా. ఒరే సచిన్ కంట కూడా వాళ్ళ వైఫ్. ఒరే ఆపేవా, ప్లీజ్ ఆపేవా.
నువ్వేమో ఇంగ్లీష్ మేడంని, ఈడేం ప్రిన్సిపల్ కూతుర్ని. బాగుందిరా, చల్లగా ఉండండి. ఇదిగో నీ నా చేతి. ఓకే బాగోదు. బుట్టబామా. హా స్వామి చెప్పు. థ్యాంక్స్ అండ్ సారీ. పర్లేదు, అయినా ఎందుకు అలా రాసావు? నా దరిద్రం అంతేలే, చేతికి అందింది నోటికి అందదు. అందరికి అంతే, అందులో స్పెషల్ ఏముంది? నాది వేర్లే. ఫర్ ఎగ్జాంపుల్, మా నాన్నని కష్టపడి బతిమాలి ₹1,00,000 పెట్టి బైక్ కొనిపించుకుంటే పెట్రోల్ లేక అయిపోయింది. ఒకవేళ పెట్రోల్ కొట్టించుకుంటే పంచర్ పడి ఆగిపోయింది. ఒకవేళ పంచర్ కూడా ఇస్తే ఎవడో గుద్దేశాడు, బండి నుంచి అయిపోయింది. అయ్యో. కంగారు పడకు, ఆ టైము బండి పార్కింగ్లో ఉందిలే. ఇంకానా? మా ఇదిలో ఊరకొక్కకి ఆకలైతే అన్నం పెట్టాను. ఓ రోజు నైట్ ఇంటికి వెళ్తున్నప్పుడు అది నేను కరిచేసింది. ఇంకానా? ఇది చాలా వరస్ట్. క్రికెట్ ఆడుతున్నప్పుడు కష్టపడి 2 గంటలు ఫీలింగ్ చేసిన తర్వాత రాక ఛాన్స్ వచ్చి కరెక్ట్గా నువ్వు బ్యాటింగ్ వెళ్తున్నప్పుడే వర్షం పడి మ్యాచ్ అయిపోతే ఎలా ఉంటుందో తెలుసా? స్వామి, నీకు ఒక విషయం తెలుసా? ఏంటి? నీతో మాట్లాడుతుండే బాగుంటుంది స్వామి. ఎన్ని టెన్షన్స్ ఉన్నా మర్చిపోవచ్చు. నేను కూడా నా లైఫ్లో టెన్షన్స్ నుండి నువ్వు చేసే అల్లరి వల్లే ఎస్కేప్ అవ్వగలుగుతున్నా. నిజంగానా? నాలో ఎంత ఉందా? మరి అప్సరా అంటే అసలు దాకట్లేదు. హలో అప్సరా, ఒకసారి ఇట్రా. నాకు డౌట్. చెప్పు. ఐషు, ఇందాక నాకు చెప్పావు కదా, తనకు కూడా చెప్పు. ఏంటి? అదే నాతో మాట్లాడితే బాగుంటుంది, నాతో ఉంటే టెన్షన్స్ మర్చిపోవచ్చు అన్నావు కదా, చెప్పు. మరి నీకెందుకు అనిపించట్లేదు? ఎందుకంటే నాకున్న వన్ అండ్ ఓన్లీ టెన్షన్ నువ్వే కాబట్టి. నేను వెళ్ళనా? బాయ్ ఐషు. బాయ్ ఐషు, బాయ్. సూపర్. అదే ఎందుకో అంటున్నా. మా అన్నయ్య మా నాన్న ఇద్దరు ఇక్కడే ఉంటారు కాబట్టి అందుకే టెన్షన్. ఒకవేళ మీ అన్నయ్య నాన్నగారు లేకపోతే నాలో యాక్సెప్ట్ చేసేదాన్ని అనమాట. ఇదిగో ఇదే వద్దనేది. సర్లే అవన్నీ వదిలేసే. ఎగ్జామ్ ఎలా రాసావు? నాకే బాగా రాసా. టాపర్ కదా, 20 వేస్తుంటావులే. నువ్వు కూడా నా వెంట పడకుండా చదువుంటే నువ్వు కూడా టాపర్ అయ్యేవాడివి. నీ వెనకాల పడుతున్నాను కాబట్టి రోజు కాలేజీకి వస్తున్నాను. నాకు ఫుల్ అటెండెన్స్ పడుతుంది తెలుసా, ఒక క్లాస్ కూడా బంక్ కొట్టట్లేదు. అసలు నువ్వు నా వెంట పడకుండా ఉండాలంటే ఏం చేయాలి? నన్ను లవ్ చేయాలి. అదేంటో సంక్రాంతికి ఆంధ్రాకెళ్ళి బస్ టికెట్ రేట్లు పెరిగిపోయినట్టు, రాఖీకి అక్కా చెల్లెళ్ళకి అన్నా తమ్ముళ్ళ మీద ప్రేమ పెరిగిపోయినట్టు నీ మీద నాకు రోజు రోజుకి అలా ప్రేమ పెరిగిపోతుంది. దానికి కొవ్వంటారు. 2 తగిలిస్తే లైన్లోకి వస్తావు. ఎప్పుడోకే చెప్పుద్దే ఏటో. రే స్వామి, సింధిగాని చూడరా, ఇంగ్లీష్ మేడంకి తన ఫీలింగ్స్ మొత్తం చెప్పేస్తాడంట. చూడు ఎలా ప్రిపేర్ అవుతున్నాడు. యారా ఇటు నిజంగా చెప్పేస్తావా? ఈరోజు ఎలాగైనా చెప్పేస్తాను రా. విజయమో వీర మరణమో ఈరోజే తెలిపోవాలి. సరే అయితే ప్రాక్టీస్ చెయ్యి. చెప్పు. శైలు, నిన్ను చూస్తుంటే పరిగెడితే నాకు డైరెక్ట్గా చెప్పేకు. ఒకసారి కళ్ళు మూసుకొని బాగా ఫీల్ తీసుకుని మేడం గురించి ఆలోచించు. నేను 1 2 3 అనగానే స్టార్ట్ చేద్దు కానీ. గాలి తీసుకో. వదులు వదులు. రండి మేడం. రెడీ 1 2 3 స్టార్ట్. ఇప్పుడు చెయ్యి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. అది స్టార్ట్. శైలు, నిన్ను చూస్తుంటే పరిగెడతాయి నా గుండెల్లో రైలు. నువ్వు పక్కనుంటే అంటది నాకు ఎటువంటి మైలు. నీ కోసం పోతా నేను జైలు, కాదంటే పట్టుకుంటా నీ కాళ్ళు. నీ కోపం రగిలే అగ్నిగుండం లాంటిదైతే నా ప్రేమ దాన్ని చల్లార్చే సముద్రం లాంటిది. ఎవరైనా నువ్వు నాకంటే ఏజ్లో పెద్ద అని అంటే సచిన్ కంటే వాళ్ళ వైఫ్ 10 years పెద్ద అని ఎవర్ లాస్టింగ్ ఎగ్జాంపుల్తో వాళ్ళ నోళ్ళు మూయిద్దాం. మీరు నన్ను డోంట్ యూ హ్యావ్ కామన్ సెన్స్ అన్నప్పుడల్లా నాకు ఐ లవ్ యూ చందు అని అనిపిస్తుంది శైలు. నేను అప్పుడే మనకు పుట్టబోయే పిల్లలకి పేర్లు కూడా అనేసుకున్నాను. అమ్మాయి పుడితే మా నాన్నమ్మ పేరు ఆండాలమ్మ, అది మా నాయనమ్మ పేరు. ఆవిడికి నేనంటే చాలా ఇష్టం. మరి అబ్బాయి పుడితే ఆండాలయ్య. మేడం, మీరు నా ప్రేమను స్వీకరిస్తే మిమ్మల్ని చేతులపై మోసుకుంటూ మీ కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తూ తిరుపతి కొండెక్కుతా. చాలా బాగా చెప్పారో కొండ. ఒకసారి కళ్ళు తెరవమ్మా, కొండ ఎక్కుద్దుగాను. మేడం 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 ప్లీజ్ మేడం, మీ కాల్ పట్టుకుంటాను మేడం.
మీట్ మీ అట్ ప్రిన్సిపల్ మేడం రూమ్. మేడం అలా కాదు మేడం మీ కాల్ పట్టుకుంటాను మేడం. మూవ్ చందు. ये मेरा जहां ये मेरा घर मेरा आसिया ये मेरी మా మగధీర మూవీ 100 days 223 సెంటర్స్ ఆడింది తెలుసా? మా సింహాద్రి 175 days 55 సెంటర్స్ రా. అయితే ఎవడికి రా గొప్ప, మా సినిమా రికార్డ్స్ తిరగరాసింది తెలుసా? మా సినిమా రికార్డ్స్ తినగానే రాసిందిరా. ఎరా అందరూ రికార్డ్స్ రాశారా? రే రికార్డులు అంటున్నాడేంట్రా, ఈడు కూడా మంట అయిపోయినా. మంటైపోయి నువ్వు మీ హీరో గురించి రికార్డ్స్ రాసేసే, నేను మా హీరో సినిమా గురించి రికార్డులు రాసేస్తా, ఓకేనా? చేత కొట్టేస్తాను. చందు రికార్డ్ రాసావా? సొత్తుకొచ్చేసింది. ఏది ఒకసారి నన్ను చూడండి. ఏంట్రా ఈ బుక్లో రాసావు? ఎన్టీఆర్ సింహాద్రి 175 days 55 సెంటర్స్ రికార్డ్. యమ దొంగ 26 సెంటర్స్, అది కూడా రికార్డే. సీడెడ్ కింగ్ ఎన్టీఆర్. ఏంటి ఎన్టీఆర్ ఫ్యానా? అవును. ఒరే నీకు ఫుడ్ పెట్టేది ఎవర్రా? మా అమ్మ. బట్టలు కొని పెట్టేది? మా నాన్న. నీకు పాటలు చెప్పేది ఎవర్రా? మీరు. ఇప్పుడు చెప్పరా, గట్టిగా చెప్పు. నీ ఫేవరెట్ హీరో ఎవరు? ఎన్టీఆర్. నువ్వు ముందు బయటికి వెళ్ళరా, కెమిస్ట్రీ రికార్డ్ రాసేక లోపలికి రా. కెమిస్ట్రీ రికార్డులా అయ్యేంటి? ఈడు కూడా రాయలేదు. లేదు సార్, నేను రాశాను. నమ్మక ద్రోహి. దొలతీరింది ఇలాంటి వాళ్ళకి అలాగే జరగాలి సార్. గుడ్ గుడ్. అమ్మని అమ్మ దొరికావురా. స్వామి రికార్డ్ రాసావా? రికార్డా సార్? అది ఇక్కడ అదే అక్కడ రికార్డులు రాయు, చదవు, సార్ల మీదే సెటైర్లు వేస్తావు. లేగు నువ్వు ముందు ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్దాం. ప్రిన్సిపల్ ఎందుకు సార్? రికార్డులు రాకపోతే ఏం చేస్తారు మరి? ముందు నువ్వు లేగు, బయటికి రా. అది ఇది ఏది? ఒక నిమిషం సార్. ఇదేంటిది రికార్డ్ మీద నా పేరు ఉంది సార్. రాశాను సార్, ఇదిగోండి. నువ్వు రికార్డు రాసావా? సార్ మీరు అడిగితే రాయకుండా ఉంటానా సార్? తెల్లార్లు కూర్చొని కష్టపడి రాశాను సార్. రే ఎలా రా? ఎవరిదిరా ఇది? స్టూడెంట్స్, మొన్న మీరు రాసిన మిడ్ ఎగ్జామ్స్ రిజల్ట్స్ వచ్చాయి. పాస్ చేయి. అందరూ ఎవరి పేపర్లు వాళ్ళు తీసుకోండి. అందరూ ఎవరి పేపర్లు వాళ్ళకి వచ్చినాయా? వచ్చాయి సార్. నేను ఎక్స్పెక్ట్ చేసినట్టే హైయెస్ట్ మార్క్స్ అప్సరా. వెరీ గుడ్ అమ్మా. సెకండ్ మన రాజేష్. థర్డ్ ఐశ్వర్య. ఇప్పుడు లోయెస్ట్ మార్క్స్ ఎవరికి వచ్చినాయో చెప్పమంటారా? మన కాలేజీనే భ్రష్టు పట్టించడానికి పుట్టిన మన స్వామి. నమస్కారం. మార్క్స్ 0. చందు 1. నెంబర్ 1. మదన్ 2. ఎందుకు పుట్టారా బాబు? సార్ నాది కౌంటింగ్ మిస్టేక్. ఎంత? హాఫ్ మార్క్. కూర్చో. మీలాంటి వాళ్ళకి ఎలాంటి పనిష్మెంట్ ఇవ్వాలో కూడా నాకు అర్థం కావట్లేదురా బాబు. సార్ నేను చెప్పనా? ఎగ్జామ్స్లో ఉన్న క్వశ్చన్స్ని 10 times రాయమని చెప్పండి. బాగా చెప్పావమ్మా. యారా విన్నారుగా? క్వశ్చన్సేగా రాసేస్తాం. ఆన్సర్స్ కూడా. టాపర్ అని ఫుల్ బలుపురా దీనికి. వేసేస్తున్నాం. నా పిల్ల. నెక్స్ట్ మ్యాథ్స్ ఎగ్జామ్ ఉంది కదా, దానికన్నా సరిగ్గా రాసి పాస్ అవ్వండి. మీ పేరెంట్స్ ముందు మీ పరువు అన్నా నిలబడిద్ది. మనకు లేదు కదా మ్యాథ్స్, మనం బాస్ అయినట్టే. హాయ్ పట్టుబమ్మా. హాయ్. రికార్డ్ రాసింది నువ్వే కదా? అవును. అవును, నా గురించి ఎందుకు అంత కష్టపడ్డావు? నువ్వు ఎలాగో రాయవుగా. నువ్వు వేసే సటైర్స్కి సార్కి నీ మీద చాలా కోపంగా ఉన్నారు. నువ్వు దొరికితే ప్రిన్సిపల్ దగ్గరికి తీసుకెళ్తారు, అందుకే రాసా. ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు, కానీ చాలా థ్యాంక్స్ ఐషు. థ్యాంక్స్ ఎందుకు స్వామి? నువ్వు ఇచ్చే ఎంటర్టైన్మెంట్కి ఇది చాలా తక్కువ తెలుసా? అవును, నేను కూడా మీ గ్యాంగ్లో జాయిన్ అవ్వచ్చా? హ్యాపీగా జాయిన్ అయిపోవచ్చు. ఒరే చంటి బంటి, ఈ రోజు నుంచి ఐషు కూడా మన గ్యాంగే ఫిక్స్. అయితే బిల్ కట్టేమను. చాలా దరిద్రంలో ఉన్నారు, అవి నువ్వు పట్టించుకోకు. బాయ్ బాయ్. యాజ్ ఎక్స్పెక్టెడ్ అప్సరాకి టాప్ మార్క్స్, మన స్వామి గారికి లోయెస్ట్ మార్క్స్ 0. సార్ నా పేపర్లో కరెక్షన్ మిస్టేక్స్ ఉన్నాయి సార్. అసలు నువ్వేం రాసావని కరెక్షన్ చేయడానికి? రాశాను సార్, కావాలంటే నా పేపరు టాపర్ అప్సరా పేపరు ఒకసారి టాలీ చేసి చూడండి. నేను తన దాంట్లో చూసి రాశాను, అదే తన నోట్స్ ప్రిపేర్ అయ్యి అంటున్నాను.
బాహుబలి మీద ఒట్టు. అప్సరా ఏంటి? కనీసం ఈ ఎగ్జామ్ అయినా చూపించవా? మ్యాథ్స్లో ఫెయిల్ అయితే మా నాన్న ఉరేసేస్తాడు. మాది కిరాణా కొట్టు కదా. ఎపో నేను చూపాను. అయ్యి బాబోయ్ తెగ రాసేస్తుంది. అస్సలు చూపించలేదు. అప్సరా పెన్ ఇవ్వ, లేకపోతే రాయలేను కదా. అబ్బా థ్యాంక్ యూ. నన్ను ఎవడ ఆపలేడు. వై కట్టప్పకెళ్ళి బాహుబలియా? ఏం రాసేస్తుంది ఇది? అసలు కట్టప్ప బాహుబలిని చంపడంలో తప్పులేదు. ఎందుకంటే ప్రతిసారి నువ్వు ముసలోడివి, పెళ్ళవలేదని మానసికంగా హింసించడం, తన పక్కనెట్టేసి మనోహర్ సాంగ్లో ముగ్గులమ్మాయిలతో డ్యాన్స్ చేయడం, ఇలాంటివి చేస్తే చంపకుండా ఏం చేస్తారు? ఐ డోంట్ టేక్ స్టాండ్ ఫర్ బాహుబలి, ఐ టేక్ స్టాండ్ ఫర్ కట్టప్ప. కట్టప్పకి న్యాయం జరగాలి. బాహుబలికి ఏమాత్రం కృతజ్ఞత లేదు. అమ్మ అమ్మ బాబోయ్, దాచుకుని రాహేస్తుంటే బలుపు అనుకున్నాను. ఇదే నీ అమ్మ అయిపోయావే నువ్వు నా చేతుల్లో. మా నాన్నతో చెప్తారు. దొంగ సచ్చినట్టు చూసేసాడేమో. ఏదో ఒకసారి ఇలా తీసుకురా. సచ్చావా నా చేతుల్లో. తప్పుకోరా తప్పు. చిరుపతి చూడండి, సరిగానే రాశాను కదా, యాజ్ ఇట్ ఈజ్ ఉంది కదా. సార్ స్వామికి కూడా ఫుల్ మార్క్స్ రావాలి సార్, ప్లీజ్. చూసుకోవాలి కదమ్మా. ఇప్పుడు తప్పదు సార్. సో మీతో పర్సనల్గా మాట్లాడాలి. చెప్పమ్మా. అది నాకు సెమ్లో ఇంకా మిడ్ ఎగ్జామ్స్లో మంచి మార్క్స్ వస్తే మా డాడీ చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు. ఆ క్రెడిట్ అంతా నాది కాదు, పాల్ సార్ది అనే చెప్తా. అప్పుడు మీకు శాలరీ హైక్, ఇంకా ప్రమోషన్. సో నేనేం రాసినా మీకేం చేయాలో తెలుసు కదా. సరే నేను చూసుకుంటాను. స్టూడెంట్స్, ఇప్పుడు మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. ప్లీజ్ చెప్పదు, వద్దు ప్లీజ్ రా. అందరూ జాగ్రత్తగా వినండి, చాలా బాగుంటుంది. అదేంటంటే స్వామి వర్క్కి బ్రేక్ కావాలా? స్ట్రెస్ని ఫ్రెండ్స్తో షేర్ చేయాలా? దెన్ ఇప్పుడే డౌన్లోడ్ చేయండి ఫ్రెండ్ యాప్. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.